Welcome to Chandana Maths channel, Inter Maths 2A, 6th chapter binomial theorem, examples to calculate approximate values to the given number. Find the approximate value of 1 by cubed root of 999 corrected to 5 decimal places. Solution. Given that 1 by cubed root of 999 this equal to 1 by 999 whole power cubed root ni whole power 1 by 3 అని నోట్ చేసుకుంటాం. డినామినేటర్లో ఉన్న ఈ నెంబర్ని న్యూమరేటర్లో రాస్తే దానికి ఉన్న పవర్ వాల్యూ చేంజ్ అవుతుంది. సైన్ వాల్యూ చేంజ్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ ప్లస్ సైన్తో ఉంది, ఇప్పుడు మైనస్ సైన్తో చేంజ్ అవుతుంది. దిస్ ఈక్వల్ టు 999 can be written as 1000 minus 1. This number can be changed as first this number can be changed as in the form of 1 minus x whole power minus n. సో ఈ నెంబర్ని ఈ ఎక్స్పాన్షన్ ఫామ్లోకి చేంజ్ చేద్దాం. అంటే ఇక్కడ ఫస్ట్ వాల్యూ 1 ఉండాలి. మరి మనకి 1000 ఉంది కదా, 1000ని కామన్ తీద్దాం. ఇక్కడ 1000ని కామన్ తీస్తే 1, పక్కన ఉన్న నెంబర్లో 1000 లేనప్పుడు కామన్ తీస్తే అది డినామినేటర్లో రాసుకోవాలి. హోల్ పవర్ మైనస్ 1/3. ఈ హోల్ పవర్ మైనస్ 1/3 దీనికి కామన్ తీసిన నెంబర్కి అప్లికేబుల్, దీనికి అప్లికేబుల్. అంటే 1000 హోల్ పవర్ మైనస్ 1/3 ఇంటూ 1 minus 1/1000 whole power minus 1/3. 1000 can be written as 10 cube whole power minus 1/3. 1 minus 1/1000 whole power minus 1/3. 10 power minus 1. This is in the form of 1 minus x whole power minus n. Expansion formula 1 plus nx plus n into n plus 1 by 2 factorial into x square plus so on. ఈ ఫార్ములాని ఇప్పుడు అప్లై చేద్దాం. హియర్ n 1/3, హియర్ n ఈక్వల్ టు 1/3, x ఈక్వల్ టు 1/1000. ఈ వాల్యూస్ని ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయమ్మా. 1 plus n 1/3 x 1/1000 plus n into 1/3 into 1/3 plus 1 by 2 factorial into 1/1000 whole square plus so on. This equal to 10 పవర్ మైనస్ 1 అంటే 1/10గా పవర్ నెగిటివ్ ఉంటే దాన్ని డినామినేటర్లో ఇలా రాసుకోవచ్చు. సో 1/10 1 ప్లస్ 1/3 ఇంటూ 1/1000 ప్లస్ 1/3 ఇంటూ 1/3 ప్లస్ 1 4/3 బై 2 ఫ్యాక్టోరియల్ 2 ఇంటూ 1/1000 హోల్ స్క్వేర్ 1/1000 హోల్ స్క్వేర్ కెన్ బి టేకెన్ యాజ్ లైక్ దిస్. So 3 zeros on squaring, take 6 zeros plus so on. 2 cancel. 1/10 into 1 plus 1/3 into 1/1000 plus 1/3 into 2/3 value 2/9 into 1/10 power 6. This can be read as 10 power 6. So on. Here 1/3 can be calculated as division method. 3తో 1ని డివైడ్ చేయాలి. పాసిబుల్ కాదు కాబట్టి పాయింట్ అప్లై చేసుకున్నాం. 10 అవుతుంది. 3 3s are 9. 1 again
పాయింట్ నొటేషన్లో ఉన్నాం కాబట్టి 10, 3 3s are 9, again 10, 3 3s are 9, ఇంకా కంటిన్యూ అవుతుంది. సో 1/10, 1 ప్లస్ 1/3 వాల్యూ అంటే 0.333. సో 1/3 వాల్యూ ఎంత తీసుకోవచ్చుమా? 0.333/1000 ప్లస్ నౌ క్యాలిక్యులేట్ 2/9 అంటే 9తో 2ని డివైడ్ చేయాలి. పాసిబుల్ కాదు కాబట్టి పాయింట్ తీసుకొని ఇక్కడ ఒక 0 అప్లై చేసుకుందాం. 9 2s are 18, 2 పాయింట్ నొటేషన్లో ఉన్నాం కాబట్టి 0 తీసుకుంటే అగైన్ 9 2s are 18, 9 2s are 18, ఇలా ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో 2/9 అంటే వాల్యూ 0.222 అని నోట్ చేసుకోవచ్చు. బై దిస్ కెన్ బి రీడ్ as 10^6. సో ఇక్కడ 1/3 అంటే 0.333, 2/9 అంటే 2/9 వాల్యూ 0.222/10^6 ఆర్ లైక్ దిస్ 1/10, 1 ప్లస్ డినామినేటర్లో ఎన్ని జీరోస్ అయితే ఉన్నాయో న్యూమరేటర్లో అన్ని నెంబర్స్ ముందు పాయింట్ జరపాలండి. సో ఇక్కడ న్యూమరేటర్లో ఆల్రెడీ 3 నెంబర్స్ ఉన్నాయి, డినామినేటర్లో 3 జీరోస్ ఉన్నాయి. అంటే 6 నెంబర్స్ ముందు పాయింట్ డినోట్ చేయాలి. ఆల్రెడీ 3 నెంబర్స్ ఉన్నాయి, ఇంకొక 3 నెంబర్స్ని జీరోస్గా తీసుకొని పాయింట్ తీసుకోవాలి. వన్స్ అగైన్ డినామినేటర్లో ఎన్ని జీరోస్ అయితే ఉన్నాయో అన్ని నెంబర్స్ ముందు పాయింట్ సబ్స్టిట్యూషన్ చేయాలి. న్యూమరేటర్లో ఆల్రెడీ న్యూమరేటర్లో 3 నెంబర్స్ ఉన్నాయి, ఇంకో 3 నెంబర్స్ ముందు పాయింట్ జరపాలి. అంటే ఆ 3 నెంబర్స్గా జీరోస్ తీసుకొని పాయింట్ డినోట్ చేస్తాం. ఇప్పుడు అదే మాట ఈ నెంబర్కి కూడా అప్లై చేయండి. న్యూమరేటర్లో ఇంకా 6 నెంబర్స్ ముందు పాయింట్ పెట్టాలి. అంటే ఆల్రెడీ పాయింట్ తర్వాత 3 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ 6, మొత్తం 9 నెంబర్స్ ముందు పాయింట్ పెట్టాలి. 9 నెంబర్స్ ముందు అంటే ఆల్రెడీ 3 నెంబర్స్ ఉన్నాయి కదా, ఇంకొక 6 జీరోస్ తీసుకొని ఇలా పాయింట్ని మూవ్ చేయాలి. దిస్ ఈక్వల్ టు 1/10, 1 ప్లస్ ఇప్పుడు 2 నెంబర్స్ని యాడ్ చేయండి. ఈ 2 నెంబర్స్ని యాడ్ చేయండి. 0. ఈ 3 జీరోస్, ఈ 3 జీరోస్ సేమ్. ఈ 3 జీరోస్కి ఈ 3 నెంబర్స్ యాడ్ అవుతాయి. 2 2 2 ప్లస్ సో ఆన్ 1/10. ఇప్పుడు 1ని ఈ డెసిమల్ పార్ట్కి యాడ్ చేస్తే 1 అనేది ఇంటీజర్, ఇంటిగ్రల్ పార్ట్కి యాడ్ అవుతుంది. 1 పాయింట్. ఈ 1/10 అంటే ఇప్పుడు ఇంకొక నెంబర్ ముందుకి ఈ పాయింట్ని మూవ్ చేయాలి. అంటే 0.10033322 సో ఆన్. కరెక్టెడ్ టు 5 డెసిమల్ ప్లేసెస్ కాబట్టి యూ హ్యావ్ టు టేక్ అప్ టు దిస్ వాల్యూ. కరెక్టెడ్ టు 5 decimal places. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.